హలో హాయ్ మై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంక్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదట వీడియో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో టాపిక్ ఏంటంటే గ్రైనరు J11. గ్రైనరు J11 అది ఆల్రెడీ పర్చేజ్ చేశాను. గ్రైనరు J11 అమెజాన్లో. గ్రైనరు J11 చూసారు కదా, గ్రైనరు J11. అయితే గ్రైనరు J11 పర్చేజ్ చేశాను. అది వచ్చి కూడా 1 మంత్ అవుతుంది. 1 మంత్లో ఏంటంటే ఒక్కసారి కూడా నేను ఒక్క వీడియో కూడా దాన్ని వాడలా. నేను గ్రెనరో J11 మైక్ని అసలు ఒక్క వీడియోలో వాడలా. ఎందుకు వాడలేదంటే అది కరెక్ట్గా రావడం లేదు. అది వాయిస్ సరిగా రావడం లేదు. ఎట్లా అంటే చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ దానికైతే రిసీవర్ కనెక్ట్ చేస్తున్నాను. రిసీవరు మన మొబైల్కి అయితే రిసీవర్ కనెక్ట్ చేసిన రిసీవరు. ఇంకపోతే మైక్ ఒకటి చేతిలోనే ఉంది. చూపిస్తాను చూడండి. ఇది మైక్. దీంట్లో చూడండి, ఆన్ చేసిన తర్వాత ఒక్కసారి బటన్ ప్రెస్ చేస్తే ఒక లైట్ వెళ్తుంది. అంటే నార్మల్గా వాయిస్ డిటెక్షన్ చేస్తుంది. సెకండ్ 2 లైట్లు పర్వాలేదు. థర్డ్ అంటే ఫుల్గా డిటెక్ట్ చేస్తుంది వాయిస్ని. నాయిస్ క్లారిటీ ఇస్తుంది అని చెప్పేసి అన్నారు చాలామంది. వీడియోలో చూశాను నేను. అయితే నేనైతే దీనికి టెస్టింగ్ చేశాను. ఇప్పుడు చూడండి, మీరే ప్రత్యక్షంగా చూడండి. దీన్ని రిసీవర్ని మైక్రోఫోన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెట్టుకొని చూశాను కదా. ఇప్పుడు మాట్లాడుతాను చూడండి. ఇప్పుడు ఎట్లా వినపడుతుందో దాన్ని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పెట్టి మాట్లాడితే ఎక్కడో లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు దాన్ని చేతిలో తీసుకొని మాట్లాడితే హై వాయిస్ వస్తుంది. అంటే ఇది డ్రైవింగ్ పర్పస్కి అయితే దేనికైతే సూటబుల్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ వర్తబుల్ బ్రదర్. 1499 రూపాయలు దీన్ని పర్చేజ్ చేయడం అనవసరం, వేస్ట్. డ్రైవర్ పర్పస్కి అయితే డ్రైవింగ్లో దీన్ని వాడుకోవాలంటే మనకు దేనికి పనికిరాదు. ఇది చాలా మంది వీడియోలు పెట్టున్నారు దీని గురించి. ఇక్కడ పెడితే లో వాయిస్ వస్తుంది. దాన్ని చేతిలో తీసుకుని ఇట్లా మాట్లాడితే, ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడు ఇట్లా పెట్టుకొని మాట్లాడితే ఎట్లా కుదరదు కదా. ఒక చేతితో స్టీరింగ్ తిప్పాలా, ఒక చేతితో గేర్ వేసుకోవాలా, 2 చేతులు వర్క్లోనే ఉండాలా. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలా? ఒక చేతితో పెట్టుకుంటే దీన్ని ఒక చేతితో పెట్టుకొని ఎట్లా మాట్లాడాలా? కుదరదు. అందుకనంటే డ్రైవింగ్ పర్పస్కి అయితే ఇదైతే సూటబుల్ కాదు. గ్రెనరో J11 సూటబుల్ కాదు. ఇంకా చాలా మంది ఏంటంటే దీని గురించి ఎన్నెన్నో చెప్పారు. నేను దాన్ని వినేసి అర్జెంటుగా బుక్ చేసేసాను అమెజాన్లో. అయితే ఇది ఒక్క వీడియో కూడా తీయలే దీంతో. చూడండి ఎట్లా వినపడుతుంది చూడండి. మీకే తెలుస్తుంది, లైవ్లో మీకే తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఎట్లా వాయిస్ దాన్ని ఎక్కడ పెట్టుకున్నా సరే కూడా వాయిస్ డిటెక్షన్ చేయాలి. అది నాయిస్ క్యాన్సిలేషన్ చేయాలి. అది నాయిస్ క్యాన్సిలేషన్ చేయడం లేదు. అది ఇప్పుడు నేనంటే గ్లాసులు బండికి చూడండి, గ్లాసులు లేపేసి మాట్లాడుతున్నాను. అందువల్ల ఏంటంటే నాయిస్ పొల్యూషన్ లేదు. అదే కానీ గ్లాసులు దింపేశాను అనుకోండి, అది ఇక్కడ సౌండ్ అంతా, బయట సౌండ్ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా పెట్టుకొని మాట్లాడి అవతలకి సరిగా వినపడక వీడియోలు చేసి ఏం ప్రయోజనం? అందుకని ఏంటంటే ఎవరైనా సరే కూడా ఒకటి ప్రోడక్ట్ గుడ్ అనిపిస్తేనే దాని గురించి మీరు ప్రమోషన్ ఇవ్వండి. అంతేగాని ఇట్లాగా మీకు వీడియో బాగుండాలని చెప్పేసి, మీకు లైక్లు ఎక్కువ రావాలా, సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలని చెప్పి మటుకు ఇట్లాగా చెత్త ప్రోడక్ట్ మటుకు ప్రమోషన్లు ఇవ్వద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కంటిన్యూ వాచ్ మై ఛానల్. జై హింద్. సబ్స్క్రైబ్ మై ఛానల్.